దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభువుని ఎవరు ప్రార్థనలో వెతుకుతూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు ప్రియులారా అని మనము విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతున్నాం. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఈ ఉదయకాలంలో ఆ ప్రభు వైపు చూస్తున్న వారందరిపై నిన్నటి వరకు ఎటువంటి శ్రమంలో, శోధనలో, వేదనలో ఉన్నారో వాటన్నిటి నుంచి గట్టెక్కించడానికి, వాటన్నిటి నుంచి విడుదలను ప్రకటించడానికి, వాటన్నిట్లలో విజయమును ప్రసాదించడానికి స్థిర మనస్సుతో ప్రభువు మీద ఎవరెవరు ఆధారపడి ఉంటారో ప్రియులారా వారికి దేవుడు పరిపూర్ణ శాంతిని అనుగ్రహించునని యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు మనం ఏమనుకుంటామో, ఈరోజంతా నేను సంతోషంగా ఉండాలి, ఈరోజంతా సాఫీగా జరిగిపోవాలి, ఈరోజు ఏ శ్రమ నాకు రాకూడదు, ఈరోజు ఎటువంటి ప్రమాదానికి నేను గురి కాకూడదు, ఈరోజంతా కూడా శాంతి సమాధానంతో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో కోరుకుంటారు. కానీ మనకు ఆ శాంతి సమాధానంలను ఇచ్చే వారి మీద ఆధారపడినప్పుడే దాన్ని మనము స్వీకరించగలము. చూడండి, ఈ లోకంలో ఎవరెవరిలో ఏ లోటు ఉందో ఆ లోటు పరిపూర్తి అయితే నేను శాంతిగా సమాధానంగా ఉంటాను అని వాళ్ళు అనుకుంటారు. చూడండి, ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు, గర్భఫలం లేని వాళ్ళని వాళ్ళని అడిగితే వాళ్ళకి ఏమి దొరికితే వాళ్ళకి శాంతి సమాధానంగా వాళ్ళ జీవితంలో ఉండగలరని మనం అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి? నాకు సంతాన భాగ్యం దొరికితే చాలు, నేను శాంతిగా సమాధానంగా ఉండవచ్చు అంటారు. పిల్లలు బాగా చదవని తల్లిదండ్రులను మీకు ఏది జరిగితే మీరు శాంతిగా సమాధానంగా ఈ లోకంలో ఉండవచ్చు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? నా పిల్లలు బాగా చదువుకొని మంచి వృత్తిలో వాళ్ళు స్థిరపడితే చాలు, మేము శాంతిగా సమాధానంగా ఉంటాము అని అంటారు. నిజంగా ప్రియులారా, సంతాన భాగ్యం దొరకగానే వాళ్ళ జీవితం అంతా శాంతి సమాధానంతో ఉంటుందా? మరి అలా ఉండగలిగితే ఈ లోకంలో పిల్లలున్న తల్లిదండ్రులు ఎందుకు కన్నీరు కారుస్తున్నారు? ఎందుకు వాళ్ళకి శాంతి సమాధానంతో ఉండలేకపోతున్నారు? నా ప్రియ సహోదర సహోదరి, ఈ లోకంలో ఏ పరిస్థితి కూడా మనల్ని పరిపూర్ణ శాంతితో మనల్ని జీవింపచేసేదిగా ఉండలేదు. ఈ లోకమే అశాశ్వతం, ఈ లోకంలోని బంధుత్వాలే అశాశ్వతం, ఈ లోకంలో ఉన్న పేరు ప్రతిష్ట ఏది కూడా, ఐశ్వర్యము ఏదైనా కూడా ప్రియులారా, ఏది కూడా మనకు పరిపూర్ణ శాంతిని అనుగ్రహించలేదు. మనము దేవుని దగ్గర నుంచి వచ్చాము, ఒక్కరోజు దేవుని దగ్గరకు వెళ్ళే వరకు మన జీవితము ఆ దేవునితో ముడిపడి ఉన్నప్పుడు మాత్రమే. అందుకనే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం మరలా నేను చెప్తున్నాను, ప్రభు స్థిర మనస్సుతో నీపై ఆధారపడి ఉన్నవారికి నీవు పరిపూర్ణ శాంతిని అనుగ్రహించెదవు. ప్రియులారా, మామూలు శాంతి సమాధానం కాదు, పరిపూర్ణ శాంతిని అనుగ్రహించేది ఎప్పుడైతే మన మీద మనము ఆధారపడకుండా, మన చుట్టూ ఉన్న వారిని ఎవరో మనల్ని సంతోష పెడతారని వాళ్ళ మీద ఆధారపడకుండా, కొన్నిసార్లు మన పిల్లలే కావచ్చు. చూడండి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు నా కుమారుడి దగ్గర నుంచి, నా కుమార్తె దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఫోన్ వస్తుందా అని వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు ఆ ఫోన్లో వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆ రోజంతా శాంతిగా ఉంటారు. కానీ ఎప్పుడైనా వాళ్ళు ఒక్కరోజు ఫోన్ చేయకపోతే చూడండి, ఆ శాంతి ఆ పిల్లల నుంచి వాళ్ళకు దొరుకుతుందా? అవును ప్రియులారా, ఈ లోకంలో ఎవరి మీద ఆధారపడినా కూడా మనల్ని పరిపూర్ణ శాంతితో ఎవ్వరు కూడా మనల్ని ఉంచలేరు. కాబట్టి ఈ ఉదయకాలంలో సత్యము మనల్ని స్వతంత్రులను చేయునుగాక. స్థిర మనస్సుతో ప్రభు మీద ఆధారపడిన వారికి మాత్రమే ఆ దేవుడు వారికి
పరిపూర్ణ శాంతిని వసగుతాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయవలసింది మన మీద మనకు నమ్మకం కాదు, మన బాగోగులు చూసుకునే వారి మీద వారిని నమ్మడం కాదు, మనకున్న ఐశ్వర్యాన్ని నమ్ముకోవడం కాదు, మనకున్న పేరు ప్రతిష్టల్ని నమ్ముకోవడం కాదు. కానీ ఆ దేవుణ్ణి నమ్ముకోవడానికి మొట్టమొదటిగా మన దృష్టిని ఆ దేవుడి వైపుకు త్రిప్పాలి. అవును ప్రియులారా, ఆ దేవుడి మీద త్రిప్పగలిగినప్పుడు మాత్రమే మన పరిస్థితులన్నిటినీ ఆ దేవునికి అప్పచెప్పగలము. చూడండి, దావీదు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తనకున్న పరిస్థితులలో తన గొర్రెలను కాపాడుకోవడానికి తన శక్తి సరిపోదు కాబట్టి ఒక గొర్రెల కాపరిగా ఎంత బాధ్యత తన మీద ఉందో తెలిసిన వాడు, చూడండి, దేవుణ్ణి తన కాపరిగా స్వీకరించినప్పుడు తన యొక్క జీవిత అనుభవాన్ని 23వ కీర్తనలో చెప్తున్నాడు. నా దేవుడు నాకు మంచి కాపారి, గాఢాంధకార లోయలో నేను నడిచినా కూడా నేను భయపడను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన బడితయు కోలయు నన్ను కాపాడుచుండును. అవును ప్రియులారా, దేవుని మీద నమ్మిన వాళ్ళ హృదయంలో నుంచి ఆ నమ్మకమైన ప్రార్థన ఆ విధంగా వస్తుంది. కానీ కొన్నిసార్లు మనం అనుకున్న తడవుగా వెంటనే దేవుడి మీద మనం ఆధారపడినప్పటికి కూడా దేవుడు కొన్ని పరిస్థితులను మనల్ని చేసినప్పుడు, ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మనం కొన్నిసార్లు తప్పటడుగులు వేయవచ్చు. దావీదుని బాలుడుగా ఉన్నవాడిని బాగా తీర్చిదిద్దిన తర్వాత యుద్ధము చేయడానికి అవసరమైన విలువిద్యలను నేర్పించి అతన్ని తీర్చిదిద్దిన తర్వాత, చూడండి, రాజుగా అతన్ని చేసిన తర్వాత, ఒక అధికారంలోనికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ దేవుడు తన్ని ఎంతగా ఆశీర్వదించాడో అన్ని తెలిసినవాడు అయినప్పటికీ కూడా ప్రియులారా, తప్పటడుగులు వేసినప్పుడు, ఆ పాపంలో ఉన్నప్పుడు తన అనుభవాన్ని మరొకసారి చెప్తున్నాడు. అయ్యా, నేను పాపమును ఒప్పుకోకుండా నా పాపంలోనే నేను జీవిస్తూ ఉన్నప్పుడు నా శరీరము కృంగి కృషించిపోయింది, నేను బలం లేనివాడుగా ఉన్నాను, నాలో అశాంతి ఉంది, ఎక్కడ నుంచి కూడా నాకు సమాధానం లేకుండా పోయింది. అయ్యో, నేను మంచి ఉన్న ఆరోగ్యాన్ని కోల్పోయాను, నా మనసులో ఎలాంటి తృప్తి కూడా, అధికారం ఉంది ప్రియులారా, రాజుగానే ఉన్నాడు, అయినప్పటికీ కూడా తన మనసులోని ఆ పరిపూర్ణ శాంతిని పోగొట్టుకున్నప్పుడు అతడు చెప్తున్నాడు. ఎందుకంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుతున్నాం ప్రియులారా. ఆ పాపమే మనల్ని దేవుడికి దూరంగా చేసే అడ్డుగోడలాగా ఉండిపోతుంది. ఆ పాపమును మనం ఒప్పుకోనంత వరకు పరిపూర్ణ శాంతిని అనుగ్రహించే దేవుని కృప మన మీద కుమ్మరించబడదు. కాబట్టి ఆత్మలో శరీరంలో కూడా మనం ఎలాంటి సమాధానము సంతృప్తి లేకుండా జీవోత్సవంలాగా మనం జీవిస్తూ ఉంటాం. కానీ దావీదు తన అనుభవంలోనే చెప్తున్నాడు, కానీ ఎప్పుడైతే నా పాపమును నేను ఒప్పుకుంటాను అని నేను నిర్ణయించుకున్నానో, నా పాపమును ఒప్పుకున్నానో, 32వ కీర్తనలో చెప్తున్నాడు, అప్పుడు నాలోని అశాంతి అంతా కూడా తొలగిపోయింది. దేవుడు తాను ప్రవక్తను పంపి అతడు చేసిన పాపాన్ని అతనికి తెలియపరిచినప్పుడు, చూడండి ప్రియులారా, నేను అలా చేయలేదు, నేను అలాంటి వ్యక్తిని కాదు అని పాపాన్ని కప్పిపుచ్చుకోలేదు. దావీదు రాజు అయినప్పటికీ నాకు దేవుడితో సంబంధం ముఖ్యం, నా దేవుడు నేను ఉన్న ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి నా దేవుడు నన్ను లేపాడు, నాకు అది ముఖ్యం అనే సత్యాన్ని అతడు గ్రహించి ఉన్నాడు. కాబట్టి తన యొక్క పరిస్థితిని తాను ముందు ఒప్పుకున్నాడు. ఆ పాపి నేనే అని ఒప్పుకొని ఆ పాపం చేసిన వాడను నేనే అతడు ఒప్పుకున్నాడు. కాబట్టి అతను ఇంకా రాజరికంలోనికి దావీదును ఉంచగలిగినాడు. నా ప్రియ సహోదరుడ సహోదరి, ఈ ఉదయకాలంలో మనమందరము కూడా ఒకప్పుడు దేవుని నమ్మిన వాళ్ళమే, దేవుడి మీద ఆధారపడిన వాళ్ళమే, దేవుడే నాకు సమస్తమని మనము ప్రతిరోజు కూడా ఆ దేవుడే నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉండాలని అనుకున్న వాళ్ళమే. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మనకు కొంచెం విజయం వచ్చిన తర్వాత, ఒక అధికారంలోనికి వచ్చిన తర్వాత, కొంచెం పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత, ఇక నా జీవితాన్ని నేను నడిపించుకోగలను అని మన మీద మనము నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు దావీదు రాజులాగా మనం కూడా కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తూ ఉన్నావేమో.
అవును ప్రియులారా, అందుకనే యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివినప్పుడు, ఎప్పుడైతే నాలో పాపం లేదు, నేను ఏ పాపము చెయ్యలేదు అని మనం అనుకుంటున్నామో, పాపాన్ని ఒప్పుకోవడానికి మనం సిద్ధపడడం లేదో, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మనల్ని సృజించిన ఆ దేవుణ్ణి కూడా మనం మోసం చేస్తున్నాము. అవును ప్రియులారా, మోసంలో ఉన్నప్పుడు ఎలాంటి శాంతిని మనం ఈ లోకంలో అనుభవించగలము? కాబట్టి ఈ ఉదయకాలంలో మన జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో అందరూ కూడా పాపము చేసి దేవుని మహిమను కోల్పోయారని రోమీలకు రాసిన లేఖలో మనం చదువుతున్నాం. కాబట్టి పాపము లేదు అని మనల్ని మనం మోసపుచ్చుకోకుండా ప్రియులారా, ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆ ప్రార్థనలో మన యొక్క పరిస్థితిని దేవునికి అప్పగించుదాం. ప్రార్థనలో, ప్రభా నాలో అన్ని అణువు ఎరిగిన వాడవు నీవే, నా గతాన్ని ఎరిగిన వాడవు, నా ప్రస్తుత జీవితాన్ని ఎరిగిన వాడవు, నా భవిష్యత్తుని ఎరిగిన వాడవు. ప్రభా, ఈ నూతన సంవత్సరంలో నా జీవితము పరిపూర్ణ శాంతితో నింపబడి ఉండాలంటే ఇప్పటి వరకు నా మీద నేను నమ్మకాన్ని ఉంచి నా మీద నేను ఆధారపడి జీవించినది కాదు ప్రవ్వా. ఇక నుంచి నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ మీద ఆధారపడి జీవించడానికి నాకు నీకు మధ్యలో ఏ పాపమని అడ్డుగోడ ఉందో అవన్నీ తీసివేయమని ప్రార్థించుకోవాలి ప్రియులారా. ప్రతిరోజు ప్రార్థనలో చేయవలసింది మొట్టమొదట మనల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు మొట్టమొదట దేవునికి కృతజ్ఞత వందనాలు చెప్పాలి. ఎందుకంటే రాత్రిపూట ఎంతోమంది వాళ్ళు నిద్రించారు, నిద్రలోని శాశ్వత నిద్రలోనికి వాళ్ళు జారుకున్నారు. కానీ నీవు నేను ఈ ఉదయకాలంలో మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే కేవలము దేవుని కృప మాత్రమే మనల్ని సజీవుల లెక్కలో ఉంచింది ప్రియులారా. రెండవది, గత జీవితంలో మనం చేసిన ప్రతి పాపాన్ని బట్టి దేవుని క్షమాపణ అడగాలి. ఎందుకంటే పాపము మనలో ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ దేవుడికి మనలో పని చేయడానికి మనమే ఆ ప్రభుని మనము ఆపుతున్న వారం అవుతాము. శాంతిని మనలో అనుగ్రహించకుండా అశాంతితో మనంతట మనమే జీవిస్తున్న వాళ్ళం అవుతాము. కాబట్టి రెండవది, మన పాపాన్ని ఒప్పుకొని ఆ యేసయ్య పరిశుద్ధ రక్తంతో మనం కడగబడినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవహించి ఆయన ఆ వాక్యాన్ని, యేసుప్రభు వాక్యాన్ని మనం ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానాలన్నీ కూడా మనలో నెరవేరుతాయి. అందుకని ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు ఏవేవి మంచియో, ఏవేవి స్తుతింపబడినయో, ఏవేవి దేవునికి ప్రీతికరమైనయో దానితో మన మనస్సులను నింపుకొని సత్యము, ఉదారము, స్వచ్ఛమైన వాటితో మన జీవితాన్ని ముందుకు సాగించుకోవడానికి దేవుడి మీద ఆధారపడినప్పుడు ఎటువంటి పరిస్థితులలో మనం ఉన్నా కూడా ఆ పరిపూర్ణ శాంతిని ఎవ్వరు కూడా మన నుండి తీసివేయలేరు. దానియేలు సింహపు బోనులో వెళ్ళవలసి వచ్చినప్పటికీ కూడా ప్రియులారా, సింహపు బోనులో కూడా అక్కడ నుండి కూడా తనను ఆ బోనులో పడవేసిన ఆ రాజుని దేవుడు నిన్ను కాపాడునుగాక అన్న మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడంటే దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆ పరిపూర్ణ శాంతిని తనలో ఉన్నదాన్ని ఇతరులను దీవించడం ద్వారా తనకే ద్రోహం చేసిన ఆ రాజును కూడా ఆశీర్వదించడం ద్వారా తనలో ఎంత శాంతి ఉంది, ఆ శాంతిని పొందడానికి ఆ దేవుడి మీద ఎంతగా ఆధారపడ్డాడు, ఆ ఆధారపడ్డానికి ఆ ప్రార్థన జీవితము ఎంతగా అతనికి సహాయం చేసింది అని దానియేలు జీవితంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి ప్రార్థన జీవితము, దేవుని మీద ఆధారపడే జీవితము, ఎప్పటికప్పుడు మన పాపాలను ఒప్పుకునే జీవితము చాలా ముఖ్యమైన ప్రియులరా. కాబట్టి ఈ 3 విషయాల్లో ప్రతి క్షణము దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలని ప్రార్థన చేద్దాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకంలో ఎవరెవరు మమ్మల్ని శాంతిగా ఉంచుతారు, ఎలా మేము సమాధానంతో కూడిన జీవితాన్ని జీవించగలమని ప్రతి క్షణము కూడా అయ్యా మేము ఇతరుల వైపు చూసిన రోజులు మేము ఓడిపోయాము, అశాంతితో నింపబడ్డాము. కానీ ప్రభా, ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభువు మీద స్థిర మనస్సుతో
ఎవరెవరైతే నమ్మకం ఉంచుతారో వాళ్ళందరికీ కూడా నువ్వు పరిపూర్ణ శాంతిని ఒసగే దేవుడవని ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రం. ఈ వాగ్దానం నాతో కలిసి ప్రార్థన చేస్తున్న వాళ్ళందరి జీవితాల్లో నెరవేరునుగాక. ఈ లోకంలో దేని వలన మేము అశాంతితో నింపబడ్డామో ప్రభువా, వాటన్నిటిని కూడా ఆ పరిస్థితులన్నిటి నుండి యేసయ్య మీ వాక్యంలోని వాగ్దానంలను మేము నమ్మకంతో విశ్వాసంతో ఎత్తిపట్టినప్పుడు ప్రభువా, అయ్యా ఆ వాగ్దానములు మా జీవితంలో నెరవేరి మా జీవితాలు ఇతరులకు సాక్షిభూతంగా ఉండునుగాక. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఈరోజంతా ప్రభు మీద ఆధారపడదాం. ఆ ప్రభువే తన పరిపూర్ణ శాంతితో మనందరినీ నడిపిస్తారు. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.